ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే మద్యపానం వల్ల లివర్కి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఆల్కహాల్ వల్ల లివర్కి చాలా రకాలుగా చేటు జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో, మద్యపానం చేసే వాళ్ళల్లో 90% మందిలో మనం చూసేది ఫ్యాటీ లివర్. 90% మందిలో లివర్లో కొవ్వు చేరుకుని ఇది ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటం జరుగుతుంది. ఇందులో 10-15% మందిలో సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనగా కళ్ళు పచ్చగా అయిపోవటం, ఆకలి లేకపోవటం, వికారంగా ఉండటం, ఇలాగా ఆకలి మందగించి జాండీస్ అనేది కనపడతా ఉంటుంది. ఇది 10-15% మందిలో మనం చూస్తాం జరుగుతుంది మద్యపానం తీసుకునే వాళ్ళల్లో. ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ తీవ్ర రూపం దాలిస్తే దీన్ని సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటం జరుగుతుంది. ఈ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్లో మోర్టాలిటీ శాతం, అంటే ఈ పేషెంటు మరణించే శాతం ఒక నెలలో 60% వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్కి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అర్లీ స్టేజ్లో కనుక మనం ట్రీట్మెంట్కి వెళ్ళగలిగితే ఇనీషియల్గా మందులతో ట్రీట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది రెస్పాన్స్ ఉందా లేదా అని చూసుకుని కొన్నిసార్లు ప్లాస్మా ఎక్స్చేంజ్ ఆర్ ప్లాస్మా ఫెరసిస్ అనే డయాలసిస్ లాంటి ప్రక్రియ చేస్తాం వల్ల ఈ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి ఈ సివియరిటీ నుంచి తగ్గించుకుని మన లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ, అదే మోర్టాలిటీని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మద్యపానం వల్ల ఇంకో రకమైన ఇబ్బంది లివర్కి ఏంటి అంటే దీర్ఘకాలికంగా నెమ్మదిగా మెత్తగా ఉండే లివరు నెమ్మదిగా గట్టిగా రాయిలాగా అయిపోవటం, దీన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అంటం జరుగుతుంది. ఇది 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆల్కహాల్ అధిక మోతాదులో రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో మనం చూస్తాం జరుగుతుంది. వీళ్ళకి ఇనీషియల్గా కళ్ళు పచ్చగా అవటం, కామెర్లు రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లివరు డ్యామేజ్ అవుతుంది అనేది మనకి అసలు తెలియకుండా కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత కాళ్ళు వాపులు, కడుపులో నీరు చేరుకోవటం, అప్పుడు జాండీస్ రావటం, రక్తవాంతులు రావటం, విరోచనం నల్లగా రావటం, ఇలాగా సిరోసిస్ ఆఫ్ లివర్లోకి వెళ్ళిన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు మనం తెలుసుకుంటాం. ఇలా కాకుండా అర్లీ స్టేజ్లోనే కనుక మనం లివర్ డిసీజ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అర్లీ స్టేజ్లో లివర్ టెస్ట్కి వస్తే మనం అర్లీ స్టేజ్లో ఎప్పుడైతే ఫైబ్రోసిస్, ఈ సిరోసిస్లోకి వెళ్ళకముందు మనం కనిపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఫైబ్రో స్కాన్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనే రకరకాల పరీక్షలు చేసుకుని అర్లీ స్టేజ్లో డ్యామేజ్ని తెలుసుకునే అవకాశము, దీన్ని ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేసి రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే లివర్ ప్రాబ్లం వచ్చింది అని తెలిసిన తర్వాత కంప్లీట్గా ఆల్కహాల్ నుంచి అబ్స్టైన్ చేయటం, కంప్లీట్గా ఆపేయటం, న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టికమైన ఆహారం రెగ్యులర్గా తీసుకుంటాం. ఇది ట్రీట్మెంట్లో ముఖ్య భాగంగా ప్లే చేస్తుంది. కొన్ని రకాల మందులు లివర్ రీజనరేషన్కి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. లివర్ సివియర్గా డ్యామేజ్ అయిపోయిన తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చి దాని కాంప్లికేషన్స్ వస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం తప్పితే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో అర్లీ స్టేజ్లో కనుక ఆల్కహాల్ లివర్ డిసీజ్ని మనం డ్యామేజ్ని తెలుసుకోగలిగితే రివర్స్ చేసుకుని ఇది నార్మల్ లివర్కి తెచ్చుకోగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దేనికైనా సరే కంప్లీట్గా ఆల్కహాల్ ఆపేయటం అన్నిటికన్నా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ.